వాళ్ళు మేము ఒకటే ఉంటాం, ఒకసారి ఉంటాం. ఏంటండి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 11 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందనుకుంటున్నారు మరి? ఇచ్చాంగా నేను డబ్బులు ఇచ్చాంగా, 12 నెలలు 13 నెలలు ఇచ్చాంగా అండి. కాకపోతే కొద్ది తగ్గింది, కొద్దిగా ఇదేంది. దేనివల్ల అంటారు? నేను డబ్బు లేక అట్ట నుంచి నేను ఇచ్చాడు. అంటే ఆయన వచ్చిన తర్వాత లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు అంటున్నారు కదండి మరి వైసీపీ వాళ్ళంతా. ఎవరు? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేయకపోతే వీళ్ళందరికీ ఏమిస్తాడు? ఈయన అర్థంకి వచ్చిస్తాడే, ఎవడి ఇదంకి వచ్చిస్తాడు? వాళ్ళు ఎకరం అమ్మిస్తాడా, ఈయన ఎకరం అమ్మిస్తాడా? అట్టే ఉండదు. చేయాల్సింది అప్పు ఈయన చేయాల్సింది, ఆయన చేయాల్సింది. ఆయన చేయలా, ఆయన చేశాడుగా. అట్లా ఇంకా ఎక్కువ చేస్తాడు ఆయన, అంతే మరి, అంతే ఇంకా ఎక్కువ చేస్తాడు. మరి పథకాలు ఇవ్వద్దండి, అవి ఇచ్చేటప్పుడు ఇంకా పెరిగిద్ది. ఇచ్చాడని ఇంకా ఎక్కువ పెడతాడుగా. కాదండి మరి ఈయన సంపద సృష్టిస్తానన్నాడు, సంపద సృష్టించి పథకాలు ఇస్తానన్నాడు కదా. అవన్నీ చేయాలి కానీ ఇల్లు లేదు, ఒక ఇంటికి అందరం వాళ్ళ పడితే పెట్టుకోమన్నాడు, అది ఆడ ఇల్లు కట్టమన్నాడు. ఏమి డబ్బులే డబ్బులు లేవు. కాదు మరి ఎలక్షన్ల ముందు అంత నమ్మకంగా చెప్పారు కదా సంపద సృష్టిస్తామని. ఉన్నాయని అనుకున్నాం, ఉండలే కుప్ప అనుకొని చెప్పాం అందరికి. కట్టుకొని పెట్టాం, మొత్తాన్ని పెట్టాం. వాడు పట్టదంగారు ఇల్లు గోళ్ళ పెట్టారు, కత్తి ఏ డబ్బు లేదు. ఏం చేస్తారు? ఆ పండుగ చేస్తాను అన్నారు. మరి ఎలక్షన్ల ముందు తెలియదా డబ్బు లేదని? అప్పుడు ఎట్లా తెలిసింది? అప్పుడు తెలీదు, తర్వాత తెలిసింది. దసరా చేతి రావాలిగా, దసరా చేతికి వచ్చినప్పుడు ఎంత ఉందో ఎంత తెలిసేది. అది అది అప్పుడు తెలిసింది. ఇప్పుడేమో ఏం చేయలేని పరిస్థితి లేదు. అది లేక అట్లా తిప్పలు పడి అమ్మఒడో బొమ్మడో ఎట్నో బుడకలాడి వేసారట. మరి ప్రజలంతా అసంతృప్తితోనే ఉన్నారు కదా చంద్రబాబు మీద, నిజమేనా? ఉన్నారు. ఎందుకుంటారు? అబ్బా బాగానే ఉంటాం. అసంతృప్తి ఉండదు, పాడుండదు. ఇవ్వట్లేదుగా, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇల్లు ఒక్కటేగా, ఇల్లు రేపు ఇస్తామయ్యా. కాకపోతే కత్తి వెనకబడింది, కత్తి ఆగింది. అవి కూడా ఇస్తాం, కాకపోతే కత్తి నిదానం. కరెంట్ బిల్లుల సంగతి ఏంటంటారు మరి? కరెంట్ బిల్లు ఏముంది ఇస్తున్నారుగా. అన్నయ్య చూడండి, 100 రూపాయలు 1000 రూపాయలు చేసి 10 ఎంతలు పెంచారు. అప్పుడాలు పట్టి ఉంది, అది అప్పుడాలు పట్టింది, ఇప్పుడే కాదు. అప్పుడాలు పట్టే ఉంది. లేదు జగన్ గారు పెంచలేదని చెబుతున్నాడు ఆయన. అప్పుడాలు పట్టి ఉంది కరెంట్ బిల్లు. ఇప్పుడు ఎక్కువ వేసేది పోతుంది, అప్పుడాలు పట్టి ఉంది. అసలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా చేశాడు ఆయన? ఎలా చేశాడు? జగన్ గారికి ఆయన బాగా చేస్తున్నాడు. జగన్ గారి కంటే ఆయనే బాగా చేస్తున్నాడు. ఆయనే 3 రాజధానులను అభివృద్ధి చేశాడంట, ఈయనేం చేయట్లేదంట కదా. మరి ఆయన 3 రాజధానులను అభివృద్ధి చేశాడంటే ఈయనేం చేయట్లేదంటగా. చేస్తానని చెప్పాడు ఆయన. 3 రాజధానులు ఆయన 3 రాజధానులు చేశాడు ఆయన. కట్టాడంట వైజాగ్ లో. ఎప్పుడు ఆడ కట్టింది చెట్టునా ఏడలేదు. మీకైతే ఎవరున్నప్పుడు మంచిగా ఉంది? మీకైతే ఎవరున్నప్పుడు మంచిగా ఉంది? మాది చంద్రబాబు ఉండగానే మంచిగానే ఉంది.